Yeah, hi. Okay, before start, I want to know each of you, like, what is your background and where you are. సో, అంటే అసలు అంటే మీరు ఏదైనా డొమైన్ చేంజ్ అవుతున్నారా? లేకపోతే తెలిస్తే దెన్ బేస్డ్ ఆన్ దట్ నేను ఇలా స్టార్ట్ చేస్తాను. అంటే ఓకే, ఫస్ట్ ఈ వన్ ప్లస్ ఎవరండి? ఈ వన్ ప్లస్ మీరు రీనేమ్ చేస్తారా పేరు? అంటే ఓకే, Yeah, I mean, you want me to rename? మీరు తెలుగా ఇంగ్లీషా? తెలుగు తెలుగు. తెలుగే కదా. అంటే యూజువల్గా ఏంటంటే ఓకే, ఆ, నేను బయటికి వెళ్ళి వస్తాను అయితే ఒకసారి. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కాంబినేషన్ ఉంటుంది క్లాసు కంప్లీట్గా. అంటే నార్త్ వాళ్ళు ఎవరైనా ఉంటే దెన్ వాళ్ళకి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఆలోచిస్తారు అంటే తెలుగు కాంబినేషన్లో ఉంటే బెటర్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుందని ఆలోచిస్తారు. అందుకనే తెలుగు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, మీరేంటి బేసిక్గా? హలో. వినపడుతుందా నేను చెప్పేది? వినిపిస్తుంది. అంటే మీరు ఐటీకి నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవుదాం అనుకుంటున్నారా? లేకపోతే మీరు ఆల్రెడీ ఏదైనా లేదు, ఐటీలో? నేను ఐటీలోనే ఉన్నాను. ఓకే. 3+. మీ పేరేంటి? నా పేరు శ్రీనాథ్ అండి. శ్రీనాథ్. ఎస్. ఓకే, ఓకే. ఐటీలో ఏంటి క్యూఏనా లేకపోతే ఓకే. ఏంటి? ఫస్ట్ 1.5 year వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ వర్క్ చేశాను. హ్మ్. సో నెక్స్ట్ 1.5 year ఆర్ 1.8 years నుంచి పైథాన్ డెవలపర్గా చేస్తున్నాను. ఓకే, ఇక పైథాన్ డెవలపర్ మీరు బేసిక్‌గా ప్రెజెంట్. ప్రజెంట్ అయితే పైథాన్ డెవలపర్గా చేస్తున్నాను. హుహు. ఓకే. బట్ మీరు నేను ఇంటర్నల్‌గా మూవ్ అవ్వాలనుకుంటున్నారు డెవాప్స్‌కి, అంతే కదా? ఇంటర్నల్గా ఏడబ్ల్యూఎస్ ఒక క్లౌడ్ నేర్చుకుని దాంతో పాటు డెవాప్స్ నేర్చుకుని మూవ్ అవుదాం. ఐ మీన్ డొమైన్ స్విచ్ కొడదాం అనుకుంటాను, డొమైన్ చేంజ్. యాహ్! అర్థమైంది. డొమైన్ స్విచ్ అవుతుంది. ఓకే, దట్స్ గుడ్. యాహ్! పవన్ మీరు? చూస్తున్నాను. సారీ? హలో, నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నాను సార్. ఓకే. యాహ్! యాహ్! ఓకే. అమెజాన్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే, దట్స్ గుడ్. ఓకే. యాహ్! వెంకట్ మీరు? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలి. ఓకే. యాహ్! మీకు కూడా తెలీదు. ఓకే, ఓకే. యాహ్! వాసువి మీరు? సారీ. హాయ్ హాయ్ సార్. యాహ్! యాక్చువల్లీ నాది ఐటీనే, కాకపోతే గ్యాప్ వచ్చింది. సో ఏడబ్ల్యూఎస్ చూస్ చేసుకుందాం ఈసారి చేసుకున్నాం. ఓకే, ఓకే. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. ఓకే. ఎస్. ఓకే, దట్స్ గుడ్ అండి. ఓకే. మీకు ఎవరికైనా సరే, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏమైనా ఉందా? పవన్ కానీ వెంకట్ కానీ మీకు ఎవరికైనా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందా? నో సార్. ఓకే, ఓకే. యా, దట్స్ గుడ్. ఓకే. ఇనీషియల్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి కావాలండి. అంటే అది మీ 1 వీక్ నేను వేరే టాపిక్స్ చెప్పి దెన్ విల్ మూవ్ టు దట్ వన్ బేసిక్గా. సో ఐ విల్ షేర్ మై స్క్రీన్ 1 సెకండ్.
ఓకే. మనం యాక్చువల్ టాపిక్స్‌లోకి అంతకుముందు ఇంట్రడక్షన్‌లో చెప్పాను. ఏ టాపిక్స్ కవర్ చేస్తాము ఏంటి అనేది. సో, ఈ డే 1 నుంచి మనం యూజువల్‌గా ఏంటంటే డెమో అంటూ పర్టిక్యులర్‌గా ఏమీ ఉండదండి. అంటే మీరు ఆల్రెడీ ఏ టాపిక్స్ కవర్ చేస్తామో చెప్పాం కాబట్టి ఇది డే 1. ఈ ఈరోజు ఏంటంటే మెయిన్ మనం అసలు యాక్చువల్‌గా సర్వర్ అంటే ఏంటి? సర్వర్ ఇంట్రడక్షన్ చూస్తామండి. అంటే సర్వర్ అంటే ఏంటి? ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే వర్డ్ వచ్చేసరికి సర్వర్ అనమాట. సో, సర్వర్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటది? సర్వర్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్. సో, ఇవన్నీ చూస్తామండి. దాని తర్వాత మనం వి కెన్ మూవ్. సో, ఈ క్లాస్‌లో వచ్చేసరికి వెరీ బేసిక్ థింగ్ అండి. సో, మీకు ఆల్రెడీ తెలిసుంటే ఓకే. నో ప్రాబ్లమ్. తెలియకపోతే ఓకే. ఇదొచ్చేసరికి యాక్చువల్‌గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి డెవాప్స్ లైఫ్ సైకిల్‌లో ఏ టూల్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అనేది మనం డిస్కస్ చేస్తాం. సో, ఒక ఓవర్‌వ్యూ కోసం. సో, ఇదేంటంటే ఈ క్లాస్ అంతా ఎలా ఉంటదంటే, మీకు ఈ క్లాస్ వల్ల జస్ట్ మీకు ఓవరాల్ ఓవర్‌వ్యూ తెలుస్తది. అంతేగాని ఈ క్లాస్‌లో చెప్పింది మీకు రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ అవుతదంటే కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి. సో, మీరెక్కడా చేయరు. జస్ట్ ఓవర్‌వ్యూ డెవాప్స్‌లో ఏ ఏ టూల్స్ ఉంటాయి, ఎక్కడ వెరీ బేసిక్ క్లాస్ అండి ఇది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్‌లో మనం జావా కానీ, పైథాన్ డెవలపర్స్ యూజువల్‌గా ఏం చేస్తారంటే, ఈళ్ళు కోడ్ డెవలప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్ ఎయిదర్ పైథాన్‌లో గాని డెవలప్ అవుతది. లేకపోతే జావా కానీ, డాట్ నెట్ కానీ ఇలా ఏదో ఒక లాంగ్వేజ్‌లో మనకి ఒక ఏపీఐ కానీ, ఒక అప్లికేషన్ కానీ యూజువల్‌గా డెవలప్ చేస్తారు. సో, ఈ డెవలప్ చేసిన అప్లికేషన్ యూజువల్‌గా ఏం చేస్తారంటే ఎయిదర్ ఎక్కడైనా అందరూ సెంట్రలైజ్డ్‌గా అందరూ యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి, ఏదైనా ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో మనం మెన్షన్ చేస్తాం. అంటే ఎయిదర్ మేబీ బిట్ బకెట్ కానీ, గిటబ్ కానీ ఇలా ఎక్కడైనా ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో గిటబ్‌లో ప్లేస్ చేస్తాం. సో, దీని తర్వాత యూజువల్‌గా ఇక్కడ ఒక సీఐసీడీ టూల్ యూజ్ చేస్తాం అనమాట. ఎయిదర్ మేబీ జెన్కిన్స్ యూజ్ చేయొచ్చు, గిట్‌ల్యాబ్ యూజ్ చేయొచ్చు, బిట్ బకెట్ లైక్ గిటబ్ యాక్షన్స్ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఏడబ్ల్యూఎస్‌లో కాన్సెప్ట్స్ కోడ్ బిల్డ్, కోడ్ కమిట్ అలాంటివి యూజ్ చేయొచ్చు. ఇలా ఏదైనా ఒక సీఐసీడీ టూల్ యూజ్ చేస్తాం అనమాట. ఏదైనా ఒక సీఐసీడీ టూల్ యూజ్ చేస్తాం. సో, అలానే ఇక్కడేంటంటే సర్వర్స్ అన్నమాట. మనం యూజువల్‌గా ఏంటంటే, ఏదైతే డెవలపర్స్ డెవలప్ చేసిన అప్లికేషన్‌ని మనం సర్వర్స్‌లో డిప్లాయ్ చేస్తేనే, మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ సర్వర్స్ అన్నీ ఈథర్ మేబీ ఆన్ ప్రైమ్‌లో ఉంటాయి. ఆన్ ప్రైమ్ అంటే ఏం లేదండి. అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ ఉందనుకోండి. నాకు సంబంధించిన డేటాని క్లౌడ్‌లో ఉంచాలనుకోననమాట. ఏదైతే ఏడబ్ల్యూఎస్‌లో కానీ, గూగుల్‌లో కానీ అలా ఉండకుండా నా ఓన్ సర్వర్స్ నాకుంటాయి. సో, దాంట్లో నేను డిప్లాయ్ చేయాలనుకుంటాననమాట. అలాంటప్పుడు దాన్ని ఆన్ ప్రైమ్ అంటాము. సో, ఇక్కడ సర్వర్స్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్‌లో మెన్షన్ చేయొచ్చు. లేకపోతే గూగుల్ క్లౌడ్‌లో ప్లేస్ చేయొచ్చు. అజూర్‌లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, మనకి ఇక్కడ క్లౌడ్ కావాలి. తర్వాత ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసామో దాన్ని ఎండ్ యూజర్‌గా మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఫ్లిప్‌కార్ట్ అని ఎందుకు రాసాను అంటే, యూజువల్‌గా ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ కానీ, మనం ఏదైనా అమెజాన్ కానీ ఈ కామర్స్ సైట్ కానీ ఏదైనా యాక్సెస్ చేస్తామంటే దాని బ్యాక్ ఎండ్ కోడ్ అంతా ఎక్కడో ఒక దగ్గర మనకి రన్ చేస్తా ఉంటాం అనమాట. ఎయిదర్ మేబీ గూగుల్ క్లౌడ్‌లో కానీ, అజూర్‌లో కానీ ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ ప్రాసెస్ ఏంటి డెవలప్ చేసి సర్వర్‌లో డిప్లాయ్ చేసే ప్రాసెస్‌లో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టూల్ యూజ్ చేస్తది. సో, ఇప్పుడు ఒక కంపెనీ బిట్ బకెట్ యూజ్ చేస్తే అన్ని కంపెనీస్ బిట్ బకెట్ యూజ్ చేయాలని లేదు. అలానే ఒక కంపెనీ జెన్కిన్ యూజ్ చేస్తే అందరూ జెన్కిన్స్ యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఒక కంపెనీ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తే సర్వర్స్‌కి ఏడబ్ల్యూఎస్ యూజ్ చేయాలని లేదు. సో, ఇక్కడేంటంటే ఎందుకు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కానీ ఏదైనా డెవాప్స్ ప్లస్ క్లౌడ్ ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే మీరేదైనా ఏ డెవాప్స్‌కి రావాలన్నా కానీ కంపల్సరీగా ఒక క్లౌడ్ ఉండాలండి. సో, ఎయిదర్ మేబీ ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ కానీ, డెవాప్స్ టూల్స్. ఇక్కడ డెవాప్స్ మీన్స్ డెవాప్స్ అంటే ఒక కోర్స్ ఏమి ఉండదు. మల్టిపుల్ టూల్స్‌ని మనం నేర్చుకుంటాం. ఓకే. వాటిని ఇంటిగ్రేట్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ టూల్స్ కానీ, ఎయిదర్ మేబీ గూగుల్ క్లౌడ్ ఏదైనా ఒక క్లౌడ్ అన్నమాట. ఒక క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ ఆర్ జీసీపీ ప్లస్ డెవాప్స్. ఆర్ ఎజూర్ ప్లస్ డెవాప్స్. ఇక్కడ డెవాప్స్ అంటే డెవాప్స్ టూల్స్ అండి. సో, యూజువల్‌గా
ఓపెన్ సోర్స్ టూల్స్. అలానే ఏడబ్ల్యూఎస్‌లో కూడా కొన్ని డెవాప్స్ యాక్టివిటీ టూల్స్ ఉంటాయి. అవి కాకుండా జనరల్‌గా ఏంటంటే డెవాప్స్ టూల్స్ అన్నమాట. అలానే ఒక క్లౌడ్ డెవాప్స్. ఇది మనం యూజువల్‌గా నేర్చుకోవాలండి. అంటే ఎవరైనా ఒక డొమైన్ స్విచ్ అయ్యేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే కొత్తగా ఐటీ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేవాళ్ళు కానీ, ఏదైనా ఒక క్లౌడ్ నేర్చుకోవాలి. అలానే మనం డెవాప్స్ టూల్స్ నేర్చుకోవాలి. సో, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నా యూజ్ ఉండదు. కంపల్సరీగా డెవాప్స్ నేర్చుకోవాలి. ఓన్లీ డెవాప్స్ నేర్చుకున్నా యూజ్ ఉండదు. ఏదో ఒక క్లౌడ్ నేర్చుకోవాలి. ఎందుకంటే, ఈ ప్రాసెస్‌లో మనం ఎక్కడైనా చూస్తే మనకు క్లౌడ్ కూడా కనపడుతుందనమాట. సో, ఈ క్లౌడ్‌ని క్రియేట్ చేయాలి అంటే దానికి సంబంధించిన దానికి సంబంధించిన టూల్స్ కొన్ని నేర్చుకోవాలనమాట. ఓకే. ఇక్కడ మీకు అర్థమైందేంటంటే ఇందులో, సో, మనం ఒక అప్లికేషన్‌ని యాక్సెస్ చేసుకోవాలి అంటే దాని అప్లికేషన్‌ని మనం సర్వర్స్‌లో డిప్లాయ్ చేయాలి. ఆ సర్వర్స్‌లో డిప్లాయ్ చేయడానికి మల్టిపుల్ టూల్స్‌ని యూజ్ చేస్తాం. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డెవాప్స్ టూల్స్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేయటానికి యూజువల్‌గా డెవాప్స్ ఇంజినీర్ ఉంటారనమాట. అంటే క్లౌడ్ ప్లస్ డెవాప్స్. యూజువల్‌గా ఏంటంటే క్లౌడ్ ఇంజినీర్ అని సెపరేట్‌గా ఏముండదు. కొన్ని కంపెనీస్‌లోనే క్లౌడ్ ఇంజినీర్ సెపరేట్‌గా, డెవాప్స్ ఇంజినీర్ సెపరేట్‌గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌లో ఏంటంటే డెవాప్స్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ యాక్టివిటీస్ చేయాలి. ఏడబ్ల్యూఎస్‌లో ఇన్ఫ్రా క్రియేట్ చేసేవాళ్ళు డెవాప్స్ యాక్టివిటీస్ చేయాలి. యూజువల్‌గా సెపరేట్‌గా చాలా తక్కువ కంపెనీస్‌లో ఉంటాయి. అందుకనే 2 నేర్చుకోవాలి. ఓకే. యాహ్! ఇక్కడి వరకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి. యాహ్! ఓకే. ఇక్కడ మీరు ఏంటంటే బేసిక్‌గా ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ చూస్తే సీపీయూ ఇవన్నీ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ల్యాప్‌టాప్‌లో ఇదొచ్చేసరికి హార్డ్ డిస్క్, ఇదొచ్చేసరికి ర్యామ్, అలానే మనకి సీపీయూ ఉంటాయన్నమాట. ఇవి మెమరీ కార్డ్స్. సో, ఇలా మనకేంటంటే ప్రతి ల్యాప్‌టాప్‌లో మనకి సీపీయూ, మెమరీ కార్డు ఇవన్నీ హార్డ్ డిస్క్ ఇలా ఉంటాయి. అలానే ఇదెందుకు నేను చెప్తున్నాను అంటే, అలా మనకి యూజువల్‌గా సర్వర్స్‌ని యూజ్ చేస్తాం. సర్వర్స్‌లో కూడా మనకి మెమరీ కానీ, మెమరీ ఉంటది. అలానే సీపీయూ ఉంటది. దెన్ హార్డ్ డిస్క్ ఉంటది. హార్డ్ డిస్క్ అంటే అక్కడ డిస్క్స్ అంటాము. సో, ఇలా ఉంటాయన్నమాట. సో, అలానే ఇప్పుడు మనకి విండోస్‌లో ఆపరేట్ చేయాలంటే, ఒక ల్యాప్‌టాప్ ఆపరేట్ చేయాలంటే దాంట్లో ఓఎస్ కావాలి. అలానే సర్వర్స్‌లో కూడా మనకు ఓఎస్ కావాలనమాట. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ల్యాప్‌టాప్‌లో ఎలా అయితే విండోస్ ఎక్స్‌పీ కానీ, విండోస్ విస్టా, విండోస్ 7 ఇవన్నీ ఏంటి డెస్క్‌టాప్‌లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కదా! సిమిలర్‌గా మనం విండోస్ సర్వర్స్ తీసుకుంటే సర్వర్స్ రిలేటెడ్‌గా యూజువల్‌గా ఏంటంటే మన ల్యాప్‌టాప్‌లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్‌కి దెన్ విండోస్‌లో ఉండే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి కొంచెం డిఫరెంట్ ఉంటది. సో, విండోస్‌లో అయితే. సో, యూజువల్‌గా ఏంటంటే మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మాట్లాడమండి మన కోర్స్‌లో. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ద లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్సే ఉంటాయన్నమాట. మనం లైనెక్స్ బేస్ చేసుకొని మీరు ఇంటర్‌వ్యూస్‌లో కానీ ఎక్కడైనా యూజువల్‌గా అడుగుతా ఉంటారు. అంటే ఆహ్, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. సో, యూజువల్‌గా ఏంటంటే మనం ఆర్ కంఫర్టబుల్ విత్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే చెప్పాలి. ఎందుకంటే మాక్సిమం మనం త్రూఅవుట్ ద కోర్స్ మనం ఏదైనా సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే మనం పిక్ చేసుకుంటాం అన్నమాట. సో, ఇక్కడ లైనెక్స్‌లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే రెడ్ హ్యాట్ అనేది ఒక ఫ్లేవర్. అలానే అమెజాన్ లైనెక్స్, ఉబుంటు, డెబియన్, ఫెడోరా, సెంటోస్ ఇలా మల్టిపుల్ ఉన్నాయి. మరి ఇందులో ఇవన్నీ ఏంటంటే మనం పర్టిక్యులర్‌గా ఈ లైనెక్స్‌లో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం ఏం డీప్‌గా తెలుసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. యూజువల్‌గా ఎక్కువగా అన్ని కంపెనీస్‌లో ఏంటంటే రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఎయిదర్ మేబీ సెంటోస్ కానీ యూజ్ చేస్తారు. కొన్నిట్లో ఉబుంటూ యూజ్ చేస్తారు. ఈ 3 ఫ్లేవర్స్‌లోనే ఎక్కువ యూజ్ చేస్తారు. ఒకటేంటంటే రెడ్ హ్యాట్, ఉబుంటూ, సెంటోస్ ఈ ఫ్లేవర్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తారు. అవేంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఫ్లేవర్స్ అన్నమాట. ఓకే. రెడ్ హ్యాట్ అనేది, ఉబుంటూ అనేది, సెంటోస్ అని అన్నీ ఒకేలాగా వర్క్ అవుతాయన్నమాట. యూజువల్‌గా మనం బైక్స్‌లో ఎలా అయితే డిఫరెంట్ బైక్స్ ఉంటాయి. అన్ని బైక్స్ ఒకేలాగా వర్క్ అవుతాయి. సో, అలానే రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. రెడ్ హ్యాట్, ఉబుంటూ, సెంటోస్. మనం మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే రెడ్ హ్యాట్ కానీ, సెంటోస్ కానీ సెలెక్ట్ చేస్తాం. అన్నీ ఒకేలాగా ఉంటాయి. యూజువల్‌గా కొన్ని కమాండ్సే ఉబుంటూ రెడ్ హ్యాట్, సెంటోస్‌కి డిఫరెంట్ ఉంటాయి. రిమైనింగ్ అన్నీ ఒకేలాగా ఉంటాయన్నమాట.
ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి యాజ్ ఎ డెవాప్స్ క్లౌడ్ ఇంజనీర్గా మనకు తెలుసుకోవాలన్నమాట. లైనెక్స్ కంపల్సరీగా కావాలి. సో ఇదేంటంటే జస్ట్ ఇది సెంటోస్ ఈ లోగో యూజ్ చేస్తారు. ఇవి లోగోస్ అన్నమాట, పాపులర్ డిస్ట్రిబ్యూషన్స్. అలానే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది ఫిజికల్ సర్వర్ అన్నమాట. ఓకే, మీరు ఏదైనా డేటా సెంటర్ మనం చూస్తే ఎక్కడైనా ఇలా ఒక సర్వర్స్ ఉంటాయి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదొక ఫిజికల్ సర్వర్, ఇదొక ఫిజికల్ సర్వర్, ఇదొక ఫిజికల్ సర్వర్, ఇక్కడ ఒక ఫిజికల్ సర్వర్ ఉంది. సో ఇలా ఈ ఫిజికల్ సర్వర్స్లో మనం ల్యాప్టాప్ ఎలా అయితేనే ఇది కూడా అలానే. దీన్ని మనం ఇక్కడ ఏంటంటే మనకి ల్యాప్టాప్కే మానిటర్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మనం సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, అంతకుముందు ల్యాప్టాప్ కాకుండా సిస్టమ్ ఉంటే మానిటర్ సపరేట్గా ఉంటుంది, సిపియు సపరేట్గా ఉంటుంది కదా. అలానే ఇప్పుడు ఈ సర్వర్లో ఏముంది ఏంటి అని తెలుసుకోవాలంటే సపరేట్గా దీన్ని ఒక మానిటర్ కనెక్ట్ చేస్తారు రియల్ టైం. మన యూజువల్గా డేటా సెంటర్లో వర్క్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఈ ఫిజికల్ సర్వర్లో ఏముందని చెక్ చేస్తారు. ఇప్పుడు మన యాక్టివిటీస్ అయితే ఇవి కాదండి. అంటే యూజువల్గా మనం డేటా సెంటర్లో సర్వర్స్ని ఇవన్నీ యూజువల్గా ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లో వర్క్ చేసేవాళ్ళు సర్వర్ రిలేటెడ్ వర్క్ చేస్తారు. సో మనకేంటంటే సర్వర్ అంటే ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి జస్ట్ ఒక డయాగ్రామ్ అంతే. ఇది ఫిజికల్ సర్వర్. మనం యూజువల్గా ఫిజికల్ సర్వర్స్ మీద ఏమి వర్క్ చేయం, మనం వర్చువల్ సర్వర్స్ మీద వర్క్ చేస్తాం. అంటే ఈ ఫిజికల్ సర్వర్‌ని మల్టిపుల్ దాంట్లో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి మల్టిపుల్ సర్వర్స్‌గా క్రియేట్ చేయొచ్చు. సో అది వర్చువలైజేషన్ అని చెప్పినప్పుడు చెప్తాను యూజువల్‌గా. సో సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్ అయితే ఇలా ఉంటాయి. అదే ఒక డేటా సెంటర్ తీసుకున్నారనుకోండి, ఏదర్ మేబీ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కానీ, గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ కానీ తీసుకుంటే మనకి డేటా సెంటర్ ఇక్కడ ఇలా ఉంటదనమాట. అంటే ఏడబ్ల్యూఎస్‌లో మనకి సర్వర్స్ ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మనకి స్పెసిఫిక్‌గా మనకొక సర్వర్ ఏమి అలొకేట్ చేయరండి. అదొకటేంటంటే ఇప్పుడు మీకు ఒక సర్వర్ కావాలనుకున్నారనుకోండి, ఇదిగో ఇది మీ సర్వర్, ఇది మీ సర్వర్, మీ డేటా అంతా ఈ సర్వర్‌లోనే ఉంటది అలా అని ఏమి ఉండదండి. సో అందులో టెక్నాలజీ ఉంటది, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. బట్ మన సర్వర్ మన డేటాని ఎవరు యాక్సెస్ చేసుకోలేరు. వేరే వాళ్ళ డేటా మనం యాక్సెస్ చేసుకోలేము. అవన్నీ ప్రొటెక్షన్ ఉంటదండి. సో మన సర్వర్ ఎక్కడుందనేది మనకు తెలీదు. బ్యాక్ ఎండ్ ఏ ఫిజికల్ సర్వర్‌లో ఉండేది. బట్ మన సర్వరు, మన ఐపీ ఉంటాయి. వర్చువల్ సర్వర్స్ ఉంటాయి. ఆ వర్చువల్ సర్వర్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. యూజువల్లీ ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే ఫిజికల్ సర్వర్స్ ఎలా ఉంటాయి, ఒక డేటా సెంటర్స్‌లో సర్వర్స్ ఎలా ఉంటాయి అనేది జస్ట్ ఒక ఓవర్‌వ్యూ కోసం అన్నమాట. ఓకే, ఇది జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అండ్ బేసిక్ ఓవర్‌వ్యూ తెలుసుకోవడానికి అంతే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు డెల్ సర్వర్ స్పెసిఫికేషన్స్ అంటే ఇప్పుడు ప్రతి ఫిజికల్ సర్వర్ తీసుకున్నా కానీ దానికి ఒక ర్యామ్ ఉంటుంది. మన ల్యాప్టాప్ ఫోన్‌కి ర్యామ్ ఎలా ఉంటదో అలానే సర్వర్‌కి కూడా ర్యామ్ ఉంటది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 200 జీబీ ర్యామ్ అన్నమాట. అలానే మన మన ల్యాప్టాప్‌లో 1 టీబీ స్టోరేజ్ అంటాము. 500 జీబీ స్టోరేజ్ అంటాం. అలానే సర్వర్‌కి కూడా మనం డేటా స్టోర్ అవుద్ది. ఇక్కడేంటంటే 200 జీబీ అని పెట్టాం. అలానే సీపీయూ అన్నమాట. లైక్ 1 కోర్ సీపీయూ, 2 కోర్ సీపీయూ. మనం ల్యాప్టాప్‌లో 5 కోర్ సీపీయూ లాగానే ఇక్కడ కూడా సీపీయూ ఉంటదన్నమాట. 40 కోర్ సీపీయూ. ఎందుకు నేను ఇవి చెప్తున్నాను అంటే యూజువల్‌గా మనం సర్వర్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు కానీ, తర్వాత పెర్ఫార్మెన్స్ ఏదన్నా సర్వర్‌లో అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే కుబర్నెటీస్‌లో సీపీయూ మెమరీ కాన్సెప్ట్ మాట్లాడేటప్పుడు అప్పుడేంటంటే సీపీయూ మెమరీ అనే వర్డ్స్ వస్తాయన్నమాట. సో అప్పుడు మీకు తెలియాలి కాబట్టి సో సీపీయూ అంటే ఏంటి, మెమరీ అంటే ఏంటి అనేది దాని గురించి చెప్తున్నానన్నమాట. ఓకే. సో ఇలా ప్రతి సర్వర్‌కి ఇలా ర్యామ్ ఉంటది, సీపీయూ ఉంటది. సో ర్యామ్ అంటే మీకు తెలుసు కదా! మన 4 జీబీ ఉంటది. మన ఫోన్‌లో ఏంటి 4 జీబీ ఉంటది. ఆ స్టోరేజ్ వేరు, ర్యామ్ వేరండి. స్టోరేజ్ అంటే డేటా స్టోర్ అవుతది. ర్యామ్ అంటే మనకి క్యాచీ డేటా అలాంటిది ప్రాసెస్ చేసే డేటా స్టోర్ అవుతది అంతే. సో అలానే ఇక్కడేంటంటే ఫిజికల్ సర్వర్‌లో కూడా మనకి కంపల్సరీగా ఒక లైనెక్స్ కానీ ఏదైనా అంటే ఇప్పుడు ఈ సర్వర్ ఉంది. ఈ సర్వర్ ఆపరేట్ అవ్వాలంటే ఎయిదర్ మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఉండాలి, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఉండాలి. ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఒక సర్వర్ వర్క్ అవ్వాలంటే దానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. వెదర్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ద లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇలా ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలండి. అలానే ప్రతి ఫిజికల్ సర్వర్‌కి ఒక ఐపీ ఉంటది. అలానే దానికి సంబంధించి ఒక మెమరీ, సీపీయూ ఇవన్నీ ఉంటాయన్నమాట.
సో ఇది ఇప్పటి వరకు ఏంటంటే మనం సర్వర్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. సో తర్వాత యూజువల్‌గా ఏంటంటే వర్చువలైజేషన్ అని అడుగుతారనమాట. వాట్ ఈస్ ద వర్చువలైజేషన్? ఇంటర్వ్యూలో చాలా సార్లు అడిగే క్వెషన్ ఏంటంటే, డూ యూ నో వాట్ ఈస్ ద వర్చువలైజేషన్ అంటే ఏంటి అని అడుగుతారనమాట. సో, వర్చువలైజేషన్ అంటే ఏం లేదండి. జనరల్‌గా ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక సర్వర్‌ని మల్టిపుల్ సర్వర్స్‌గా డివైడ్ చేస్తారనమాట. విత్ హెల్ప్ ఆఫ్ ఒక సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి. అంటే ఇప్పుడు మనం ఒక ఫిజికల్ సర్వర్‌ని పీసెస్‌గా చేయరండి. అంటే ఒక కోడ్ ఉంటే ఆ కోడ్‌న ఒక 10 కేజెస్ కోడ్ ఉందనుకో, దాన్ని ఒక్కొక్క కేజీని ఫిజికల్‌గా ఎలా అయితే మనం సెపరేట్ చేస్తాం, అట్లా ఏం సెపరేట్ చేయరు. సో, ఇదొక సర్వర్ లానే ఉంటది. బట్ కానీ ఇందులో దీన్ని వర్చువల్‌గా మల్టిపుల్ సర్వర్స్ మనం డిఫైన్ చేయొచ్చు. మనం డివైడ్ చేయొచ్చు. సో, దాన్నే వర్చువలైజేషన్ అంటాం. వర్చువలైజేషన్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫిజికల్ సర్వర్ కెన్ ఏబుల్ టు డివైడ్ ఇట్ ఇంటూ ద మల్టిపుల్ సర్వర్స్ విత్ హెల్ప్ ఆఫ్ ద వర్చువలైజేషన్ టెక్నాలజీ. దట్ ఈస్ ద ఈఎస్ఎక్స్ఐ సాఫ్ట్‌వేర్ అన్నమాట. దాన్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ సర్వర్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఒక ఫిజికల్ సర్వర్. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది నేనిప్పుడు సర్కిల్ ఏదైతే సర్కిల్ చేశానో అదొక ఫిజికల్ సర్వర్ అండి. సో, దీన్ని మనం 2 సర్వర్స్‌గా డివైడ్ చేయాలనుకున్నామనుకో, ఇదొక సర్వర్, ఇదొక సర్వర్. ఇది 1, ఇది 2 అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫిజికల్ సర్వర్‌లో మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమే ఉంటది. కానీ తర్వాత దీన్ని మనం వర్చువల్‌గా డివైడ్ చేసినప్పుడు 2 ఇవేమవుతాయంటే 2 సర్వర్స్‌గా మనం డివైడ్ చేయొచ్చు. అప్పుడేంటంటే ఈ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మేబీ మీరు రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మేబీ విండోస్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ సర్వర్స్‌కి ఈ ఫస్ట్ సర్వర్‌కి, సెకండ్ సర్వర్‌కి ఏమీ సంబంధం ఉండదనమాట. ఈ సర్వర్‌లో మీరు మేబీ ఏదైనా వెబ్ అప్లికేషన్ ఏసారనుకోండి. ఈ సర్వర్‌లో మేబీ మీరు పైథాన్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. అంటే ఈ సర్వర్‌కి డిఫరెంట్ ఒకదానికొకటి సంబంధం ఉండదు. అలానే ఇక్కడేంటంటే ఈ ఈ పర్టిక్యులర్ ఫస్ట్ సర్వర్‌కి, సెకండ్ సర్వర్‌కి కావాల్సిన ర్యాము, సీపీయూ మాత్రం ఇక్కడి నుంచే డివైడ్ చేస్తాం. అంటే ఫిజికల్ సర్వర్‌లో ఉన్న మెమరీ, సీపీయూ ఏదైతే ఉందో అదే ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 20 జీబీ ర్యామ్ ఉందనుకోండి. ర్యామ్, రాండమ్ యాక్సెస్ మెమరీ ఉందనుకోండి. అప్పుడు ఏమైద్దంటే ఈ 20 జీబీ ఉంటే ఈ 20 జీబీనే ఇక్కడ ర్యామ్ యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 పెట్టి ఇక్కడ 20 పెట్టడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనకుందే 20 జీబీ ర్యామ్ కాబట్టి ఇక్కడ మేబీ 10 ఎలకేట్ చేస్తాం. ఇక్కడ మేబీ 10 ఎలకేట్ చేస్తాం. అంటే మీకిక్కడేంటంటే యాక్చువల్‌గా ఫిజికల్ సర్వర్‌కున్న రిసోర్సెస్ నథింగ్ బట్ మెమరీ, సీపీయూ ఇవన్నమాట. ఈ రిసోర్సెస్‌ని మనం యూజువల్‌గా డివైడ్ చేస్తాం అన్నమాట. అలానే సీపీయూ ఇక్కడి నుంచే తీసుకుంటది. సీపీయూ డివైడ్ అవుతది. మెమరీ డివైడ్ అవుతది. ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం దీనికున్న ఆపరేటింగ్ సిస్టమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. సెపరేట్‌గా ఆపరేటింగ్ సిస్టమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒక వీఎం క్రియేట్ చేసేటప్పుడు. సో, దీంట్లో అప్లికేషన్ అంటే దీంట్లో మేబీ జావా అప్లికేషన్ యూజ్ చేయొచ్చు. దీంట్లో మేబీ పైథాన్ అప్లికేషన్ పి అంటే పైథాన్, లైక్ జే అంటే జావా. దీంట్లో జావా యూజ్ చేసుకోవచ్చు, పైథాన్. మీకు ఒక క్వెషన్ రావచ్చు. ఒక ఫిజికల్ సర్వర్‌ని 2 సర్వర్స్‌గానే డివైడ్ చేయొచ్చా? అలానేమి ఉండదండి. మనకి ఒక ఫిజికల్ సర్వర్‌ని 10 సర్వర్స్‌గా డివైడ్ చేయొచ్చు. 20 సర్వర్స్‌గా డివైడ్ చేయొచ్చు. మన రిక్వైర్మెంట్‌ని బట్టి, మనకున్న రిసోర్సెస్‌ని బట్టి మనం డివైడ్ చేస్తాం. యూజువల్‌గా ఏంటంటే దీన్నే మనం వర్చువలైజేషన్ అంటాం. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే a physical server which can be divided into the multiple servers that you are called it as a virtualization with help of the virtualization software that is the VMware. VMware అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి మనం ఒక సర్వర్‌ని మల్టిపుల్ సర్వర్స్‌గా మనం డివైడ్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే. అది యూజువల్‌గా ఎక్కువగా మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిందంటే ఓవరాల్‌గా ఇప్పటివరకు మనం చెప్పిన టాపిక్స్‌లో మనం ఎలా మల్టిపుల్ సర్వర్స్‌గా డివైడ్ చేసాం. ఒక సర్వర్‌కి బేసిక్‌గా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూసాం అన్నమాట. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్నే ఇంకొక డయాగ్రామ్‌లో మనం చేద్దాం. అంతకుముందు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఇప్పుడు ప్రెజెంట్ డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఇది ఇంకొక వ్యూలో అర్థం అవ్వటానికి. ఇక్కడేంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం ఏదైతే ర్యామ్, సీపీయూ అవన్నమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ర్యామ్, సీపీయూ అవి. హైపర్వైజర్ అనేది ఏంటంటే ఒక సాఫ్ట్‌వేర్. వీఎంవేర్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అన్నమాట. యూజువల్‌గా వీఎంవేర్ అనేది ఒక కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు ఆ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేశారు. ఇలా వర్చువలైజేషన్ చేయటానికి. సో, ఇప్పుడేంటంటే ఒక ఫిజికల్ మెషిన్‌ని మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్‌గా డివైడ్ చేశారు. ఓకే. మీకు ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక
10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎక్కువగా అప్పుడు డెవాప్స్ మీరు ఎవరైనా 10 ఇయర్స్ నేను డెవాప్స్‌లోనే వర్క్ చేశాను అంటే నమ్మొచ్చేమో కానీ, సో నేను 15 ఇయర్స్ నుంచి డెవాప్స్‌లో వర్క్ చేశానంటే లేదు. ఎందుకంటే డెవాప్స్ ఎక్కువగా స్టార్ట్ అయింది 2012, 13 ఆ టైంలోనే యూజువల్‌గా డెవాప్స్ యాక్టివిటీ స్టార్ట్ అయినాయి. అంటే 2012, 13లో కూడా ఓన్లీ గిట్ ఒక్కటే ఉందన్నమాట. గిట్, సమ్‌వాట్ జెన్కిన్స్ ఉన్నాయి. అంతే తప్పితే నేను 20 ఇయర్స్ నుంచి డెవాప్స్ అని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. మాక్సిమం 10 ఇయర్స్ 10, 12 ఇయర్స్ నుంచి డెవాప్స్‌లో మేబీ అందరూ ఓవరాల్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ 20 ఉండొచ్చు. మేబీ అంతకుముందు వేరే టూల్స్, టెక్నాలజీస్ ఉండొచ్చు. తర్వాత మారినోళ్ళుంటారు. ఇక్కడేంటంటే 10 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఫిజికల్ సర్వర్స్ ఉండేయి. తర్వాత సమ్ ఆహ్, అరౌండ్ మేబీ 15 ఇయర్స్. తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఎక్కువగా వర్చువల్ సర్వర్స్ ఉండేవి. ప్రెజెంట్ మార్కెట్ మొత్తం ఏంటంటే మైక్రో సర్వీస్ కాన్సెప్ట్ అన్నమాట. దేర్ ఈస్ నో వర్చువల్ సర్వర్స్ ఉంటే దాంట్లో కూడా వర్చువల్ సర్వర్స్‌ని ఒక క్లస్టర్‌గా చేసి అంత మైక్రో సర్వీస్ కుబర్నెటిస్ కాన్సెప్ట్స్ ఎక్కువ నడుస్తున్నాయన్నమాట. ప్రెజెంట్ అయితే అన్నీ కుబర్నెటిస్ ఎక్కువగా. ఓకే. సో యాహ్! నెక్స్టొచ్చేసరికి మీరు ఈ డయాగ్రామ్ ఏంటంటే నేను జస్ట్ ఒక ఫిజికల్ సర్వర్‌ని వర్చువల్ సర్వర్స్‌గా డివైడ్ చేయటానికి వీఎంవేర్ అనే ఒక సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తాం. దాన్ని మనం యూఐగా ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది ఇదొక డయాగ్రామ్. మనం అయితే ఈ వర్చువలైజేషన్ గురించి ఎలా ఒక ఫిజికల్ సర్వర్ నుంచి మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేయాలనేది మన కాన్సెప్ట్ కాదు. మన సబ్జెక్ట్ కాదిక్కడ. బట్ కానీ ఆ టర్మ్స్ అవన్నీ మనం త్రూఅవుట్ కోర్స్ మనం వీఎం, వర్చువల్ మిషన్ అలా డిస్కస్ చేస్తాం కాబట్టి దాన్ని చేస్తున్నాను. యూజువల్‌గా ఏంటంటే వీఎంవేర్ అనే ఒక పర్టిక్యులర్ ఒక రోల్ ఉంటది. ఎవరైనా కంపెనీలో యూజ్ చేస్తుంటే ఫిజికల్ సర్వర్‌ని మల్టిపుల్ సర్వర్స్‌గా వాళ్ళు వీఎంవేర్ అడ్మిన్స్ ఉంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇది. మన రెస్పాన్సిబిలిటీ కాదనమాట. ఓకే. సో, ఇక్కడ నేను ఏంటంటే ఇందాక చెప్పిన కాన్సెప్టే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 200 జీబీ అనుకోండి. 200 జీబీ ర్యామ్‌ని ఇక్కడ ఒక 50 జీబీ, ఇక్కడ ఒక 50 జీబీ, దెన్ ఇక్కడ 100 జీబీ. మీకు అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 సీపీయూ ఉందనుకోండి. మీరు 10 సీపీయూ, 5 సీపీయూ, 15 సీపీయూ మీకు టోటల్ 30 అయింది. ఇక 200 కదా! 50, 50, 100 మీకు 200 జీబీ అయింది. అంటే ఏంటి? మనకు ఒక ఫిజికల్ సర్వర్‌కి 200 జీబీ ర్యామ్, 30 సీపీయూ ఉంటే దాన్ని మనం 3 మిషన్స్‌గా డివైడ్ చేయొచ్చు. అలానే ప్రతి వర్చువల్ మిషన్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటదనమాట. ఇలా ఐపీ అడ్రెస్ ఉంటదనమాట. ఇలా మీరు వీఎం1లో మీరు ఓఎస్ రెడ్ హాట్ యూజ్ చేస్తే మేబీ వీఎం2లో ఉబుంటూ యూజ్ చేసుకోవచ్చు. వీఎం3లో విండోస్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడేంటంటే ఇప్పటి వరకు మనం ఒక ఫిజికల్ సర్వర్‌ని మల్టిపుల్ సర్వర్స్‌గా ఎలా డివైడ్ చేయాలి? దానికి ఏమేమి అవసరమవుతాయి? ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో, నెక్స్ట్ యూజువల్‌గా ఏంటంటే డేటా సెంటర్ అంటే ఆన్ ప్రైమ్‌లో యూజువల్‌గా ఈ నెట్వర్కింగ్ కానీ, స్టోరేజ్ కానీ, ఈ వీఎంవేర్ ఇవన్నీ మనమే మెయింటైన్ చేసుకోవాలనమాట. ఆన్ ప్రైమ్‌లో ఎక్కువగా డేటా ఇంపార్టెంట్ డేటా ఉన్నప్పుడు ఎవరి డేటా సెంటర్స్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో, అది డిఫరెంట్. ఓకే. దెన్ నౌ ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే ఇప్పటి వరకు యాక్చువల్‌గా ఏంటంటే సర్వర్స్ అంటే ఏంటి? వర్చువలైజేషన్ అంటే ఏంటి? అనే కాన్సెప్ట్ చూసారు. సో, డైరెక్ట్‌గా ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? అసలు యూజువల్‌గా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అని చాలా మనం ఆర్టికల్స్ చూస్తా ఉంటాం. ఈనాడు పేపర్ అని ఎక్కడైనా ప్రెజెంట్ బూమింగ్ యూజువల్‌గా ఏంటంటే ఏఐఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్ సంథింగ్ ఇలా చెప్తా ఉంటారనమాట. సో, ఆహ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదండి. ఎవ్రీథింగ్ త్రూ ఇంటర్నెట్టే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ త్రూ ఇంటర్నెట్టే మనం సాఫ్ట్‌వేర్స్‌ని మనం ఆర్డర్ చేయొచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ అన్నమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఇక్కడ ఒకటి చూస్తే ఇంటర్నెట్ అన్నమాట. అంటే ఎవ్రీథింగ్ యూ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్ అన్నమాట. అంటే మీకు ఒక సర్వర్ కావాలనుకోండి. సో, సర్వర్ కావాలంటే అంతకుముందు ఎలా ఉండేది అంటే, మనం ఒక హెచ్‌పీ కంపెనీకి కానీ, డెల్ కంపెనీకి కానీ ఒక 1 మంత్ ముందు మాకొక సర్వర్ కావాలని ఆర్డర్ పెట్టేవాళ్ళనమాట. ఓకే. ఒక సర్వర్ వచ్చేది. ఇప్పుడు ఇందాక చూసాను కదా! ఫిజికల్ సర్వర్. అలా వచ్చి ఆ ఫిజికల్ సర్వర్‌లో మనకు కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసుకొని అలా చేసేవాళ్ళనమాట. ఇప్పుడు మీకు అలా ఉండదనమాట. మీకేంటంటే
యూజువల్‌గా అంతకుముందు కూడా కార్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీకు కారు కావాలనుకుంటే వేరే వాళ్ళదన్నా మీరు రిలేటివ్స్‌ది కార్ తీసుకోవాలి. లేకపోతే యూజువల్‌గా మీరు కార్ కొనుక్కోవాలి. బట్ ప్రెజెంట్ ట్రెండ్ ఏంటి? మీకు కార్ కావాలా? జస్ట్ జూమ్ యాప్‌లోకెళ్ళి మీకు కార్ కావాలంటే కార్ బుక్ చేసుకొని, ఓ 5 డేస్ ఉంచుకొని, వాడుకొని మీరు 10 డేస్ కావాలా? వాడుకొని ఇచ్చేయొచ్చు. సో, అలా మీకేంటి రెడీమేడ్‌గా ఉన్నాయన్నమాట. సిమిలర్ ఇక్కడ కూడా క్లౌడ్‌లో కూడా మీకొక సర్వర్ కావాలా? ఏడబ్ల్యూఎస్‌కి లాగిన్ అవ్వండి. సో, అక్కడ మీకొక అకౌంట్ క్రియేట్ అవుతది ఏడబ్ల్యూఎస్‌లో. అందులో మీకొక సర్వర్ కావాలా? ఆర్డర్ పెట్టుకోండి. ఆ సర్వర్‌లో మీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోండి. మీరు వాడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ వాడుకున్న తర్వాత మీకు ఆ సర్వర్ వద్దా? జస్ట్ షట్ డౌన్ చేసేయండి. సరిపోద్ది. అంటే మీకు రెడీమేడ్‌గా మీకు ఏ ఏ సా ఏం కావాలి అవన్నీ త్రూ క్లౌడ్ ద్వారా. అంటే క్లౌడ్ అంటే ఏం లేదండి. క్లౌడ్ అంటే జస్ట్ మనకి సమ్‌వేర్ ఎక్కడో ఉంటది. డేటా సెంటర్స్ కానీ ఎక్కడో ఉంటాయి. కానీ త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని క్లౌడ్. కంప్యూటింగ్ అంటే ఆల్ రిసోర్సెస్ మనకి ఏం కావాలంటే ఎవ్రీథింగ్ ఆల్ కంప్యూటర్ రిసోర్సెస్ మీకు వర్చువల్ మిషన్స్ కావాలన్నా, లేకపోతే ఏదైనా స్టోరేజ్ కావాలన్నా, లేకపోతే ఏదైనా సాస్ అప్లికేషన్స్ కావాలన్నా, ఏదైనా సాఫ్ట్‌వేర్ కావాలన్నా ఎవ్రీథింగ్ వి కెన్ ఏబుల్ టు యాక్సెస్ త్రూ ఇంటర్నెట్ అన్నమాట. దట్ వి ఆర్ కాల్డ్ యాస్ క్లౌడ్ కంప్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇక్కడున్న ఏడబ్ల్యూఎస్ ఒక సర్వర్ ఉందనుకోండి ఇక్కడ. ఈ సర్వర్‌ని మనం మల్టిపుల్ పీపుల్ వాడుకోవచ్చు. ఎలా యాక్సెస్ ఇక్కడ ఉంటే ఈ 3 పర్సన్స్ మనం కం ఈ సేమ్ ఏడబ్ల్యూఎస్ సర్వర్‌ని వాడుకోవచ్చు. లేకపోతే ఒక హార్డ్ డిస్కో లేకపోతే ఒక డేటా ఏదన్నా క్లౌడ్‌లో మెన్షన్ చేసి ఈ సేమ్ డేటాని అందరూ యూజ్ చేసుకోవచ్చు. అదే యూజువల్‌గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. ఇందులో ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనంగానే ఆహ్, దీంట్లో సిగ్రిగేషన్ ఉంటది. అంటే మీరు సాస్ అప్లికేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. దాన్ని విల్ డిస్కస్ దట్ వన్. ఇది యూజువల్‌గా ఆన్ ప్రైమ్, ఐఏఎస్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతా ఉంటారు. వాట్ ఈస్ ద సర్వీస్ మోడల్స్ అంటే ఇవి ఇప్పుడు ఎక్కువ అడగట్లేదు. ఎందుకంటే అడగాల్సిన కంటెంట్ చాలా ఉంది కాబట్టి ఎప్పుడో స్టార్టింగ్ ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ క్వెషన్ ఇదే అడిగేవాళ్ళు ఇంటర్వ్యూలో. యూజువల్‌గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఏఎస్, పాస్ అండ్ సాస్ ఇప్పుడు కూడా అడుగుతారు. ఎవరో చాలా రేర్ 10, 20 ఇంటర్వ్యూస్‌లో ఒక ఇంటర్వ్యూలో కూడా అడగకపోవచ్చు. యూజువల్‌గా ఏంటంటే ఐఏఎస్ అంటే ఏంటి? పాస్ అంటే ఏంటి? సాస్ అంటే ఏంటి? అని అడుగుతా ఉంటారు. సో, ఐ విల్ టాక్ అబౌట్ లేటర్ ఆఫ్టర్ 2 మినిట్స్. సో, యాహ్! ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, సో, యూజువల్‌గా ఏంటంటే రిసోర్స్ పూలింగ్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఏం కావాలన్నా అవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నేను చెప్పాను. మీకు 10 సర్వర్స్ కావాలనుకున్నాననుకోండి. యూజువల్‌గా క్లౌడ్‌లో కాకపోతే మీరేంటి ఒక వెండర్‌కి 10 సర్వర్స్ కావాలి. దానికి సంబంధించిన ఏదన్నా యాక్సెసరీస్ కావాలంటే మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత ఎప్పటికో వస్తాయన్నమాట. బట్ క్లౌడ్‌లో అలా కాదు. వాళ్ళకేంటంటే నంబర్ ఆఫ్ థింగ్స్ రెడీమేడ్‌గా ఆల్రెడీ ఉంటాయన్నమాట. చూసారు అంటే ఎలా ఉంది? సో, లాక్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏం ఏం కావాలన్నా ఇమ్మీడియేట్‌గా మీరు యాక్సెస్ చేసుకొని వాడుకోవచ్చనమాట. అంటే రిసోర్స్ పూలింగ్ ఫుల్‌గా ఉంటదనమాట. అలానే ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే మీకు ఇప్పుడు కావాలా సర్వరు ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకొని వదిలేసుకోవచ్చనమాట. అంటే స్టాప్ చేసుకోవచ్చు. అంటే ఆన్ డిమాండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ఫ్‌గా అనమాట. సెల్ఫ్ సర్వీస్ అంటే మీరు వేరే వాళ్ళకి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అంటే నాకొక 20 సర్వర్స్ కావాలి, 10 సర్వర్స్ కావాలి, లేకపోతే నేను ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకోవాలి. ఇలా మీరు డబ్బులుంటే మీరు క్లౌడ్‌లో అకౌంట్ ఉంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కానీ, గూగుల్ అకౌంట్ కానీ ఉంటే మీకు ఏ సాఫ్ట్‌వేర్ కావాలి, అంటే సర్వర్స్ రిలేటెడ్ కానీ నేను దాని రిలేటెడ్ చెప్తున్నాను. సో, మీకేం కావాలన్నా ఆన్ డిమాండ్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ విత్ సెల్ఫ్ సర్వీస్ అనమాట. మీకు మీరే ఆ టెక్నాలజీ అంటే నీకు ఎలా వాడుకోవాలో తెలిస్తే యూ కెన్ ఏబుల్ టు ఈజీలీ ఆర్డర్. అలానే ఈజీ మెయింటెనెన్స్ అనమాట. అంటే మీరు ఆ సర్వర్స్ అంటే యూజువల్‌గా ఏంటి? కూలింగ్ ఉండాలి. యాస్ వెల్ యాస్ 24 అవర్స్ కరెంట్ ఉండాలి. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సర్వర్స్‌లోనే కదా మనం వర్చువల్ సర్వర్స్ ఉంటాయని చెప్పాం. ఈ సర్వర్స్ అన్నీ మనం మెయింటైన్ చేయాలనుకున్నారనుకోండి, ఈ సర్వర్స్‌కి 24/7 కూలింగ్ ఉండాలి. 24/7 పవర్ ఉండాలి. 24/7 ఇంటర్నెట్ ఉండాలి. ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీస్ కాదిప్పుడు.
నేను సింపుల్‌గా నాకొక సర్వర్ కావాలనుకుంటున్నాను. ఆ సర్వర్‌లో ఏదైనా నాకు సంబంధించిన అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఈజీగా చేయొచ్చు. అంటే మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. సో, అది ఆహ్, ఓకే. అది ఈజీ మెయింటెనెన్స్ అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనమాట. సో, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే చెప్పాను గదా! సో, విత్ హెల్ప్ ఆఫ్ ద ఇంటర్నెట్ వి కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఆల్ సర్వీసెస్ ఆహ్, లైక్ సర్వర్స్ ఆర్ ఎనీ సాఫ్ట్‌వేర్స్, సాస్ అప్లికేషన్స్, ఎనీ స్టోరేజ్ వి కెన్ ఏబుల్ టు యాక్సెస్ త్రూ ద క్లౌడ్ దట్ యూ ఆర్ కాల్డ్ యాస్ సింప్లీ క్లౌడ్. అంటే ఒక్కొక్క బుక్ డెఫినిషన్ ఉండొచ్చు. మనం అర్థం చేసుకున్న డెఫినిషన్ ఉండొచ్చు. సో, యూజువల్‌గా ఏంటంటే మీరు బుక్‌లోకెళ్ళి క్లౌడ్ కంప్యూటింగ్ అని జస్ట్ సెర్చ్ చేస్తే ఒక బుకిష్ డెఫినేషన్ వస్తది. అది మీరు చదివి గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైంది మీరు రీప్రొడ్యూస్ చేయగలిగితే సరిపోతుంది. అలానే అడ్వాంటేజెస్ చెప్తున్నా. ఫ్యూచర్స్ ఏంటి అని అంటే అలానే ఈజీ మెయింటెనెన్స్, అలానే లార్జ్ నెట్వర్క్ యాక్సెస్. లార్జ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే మీకు ఒక సర్వర్ ఇండియాలో కావాలి. సో, ఇంకొక సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌లో కావాలి. ఇంకొక సర్వర్ లండన్‌లో కావాలి. సో, మీరు బ ఎక్కడైనా ఏడబ్ల్యూఎస్ వాడు మనకి నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తాడనమాట. అంటే సర్వర్స్ ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, గూగుల్ క్లౌడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ ప్రొవైడ్ చేస్తారది. అలానే అవైలబిలిటీ అనమాట. అవైలబిలిటీ అంటే మీకు అంటే ఇప్పుడు మీరు తర్వాత అట్లా ఏముండదు. అలానే ఇప్పుడు మీరు ఒక సర్వర్ మీరు ఇచ్చేసారనుకోండి. అంటే మీకు 10 అవర్స్ కావాలి. ఒక 5 అవర్స్ ఉండి తర్వాత మధ్యలో పవర్ లేదని ఒక 5 అవర్స్ ఉండకపోవటం అట్లా ఏమి ఉండదు. కంప్లీట్‌గా హైలీ అవైలబుల్ ఉంటదనమాట. 24/7 మీరు సర్వర్ ఆర్డర్ పెడితే ఆ సర్వర్ అప్ అండ్ రన్నింగ్ ఉంటది. అంటే అదంతా మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సర్వీసెస్ బ్యాక్ ఎండ్ సర్వీస్ కంటిన్యూయస్‌గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఆటోమేటిక్ సిస్టమ్ అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసుకోవచ్చు. దానికొక స్క్రిప్ట్స్ రాసుకొని ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఎకానమికల్ అంటే ఈజీగా అంటే మనం ఆర్డర్ పెట్టుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు. ఈజీగా చాలా తక్కువ కాస్ట్‌లో అయిపోద్దనమాట. ఫుల్ సెక్యూరిటీ ఉంటది. అలానే పే యాస్ యూ గో మోడల్. అంటే మీరు ఎంత వాడుకుంటే సర్వర్ ఎంతసేపు వాడుకుంటే అంతసేపే మనీ పే చేయాలి. అవన్నీ కూడా మనమే చూసుకోవచ్చు. అంటే మన సర్వర్‌కి ఎంత అయింది? ఈ మంత్ బిల్ ఎంతొచ్చింది? నెక్స్ట్ మంత్ బిల్ ఎంతొచ్చింది? లేకపోతే ఇన్ని రోజులు వాడుకుంటే ఎంత బిల్ వస్తది? అన్నీ మనం ఈజీగా యూఐలోదా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదంతా క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మనకి బెనిఫిట్స్ అనమాట. ఓకే. ఇలా మనకి క్లౌడ్‌లో చెప్పాను గదా! గూగుల్ క్లౌడ్ ఉంది, అమెజాన్ క్లౌడ్ ఉంది, అజూర్ క్లౌడ్ ఉంది, ఐబీఎం క్లౌడ్ ఉంది, వీఎంవేర్ క్లౌడ్ ఉంది. చాలా క్లౌడ్స్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ మార్కెట్‌లో అయితే 3 క్లౌడ్సే ఫేమస్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్, అజూర్. సో, ఏడబ్ల్యూఎస్‌కి ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ రిసోర్సెస్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్‌లో. ఎక్కువ సపోర్ట్ అవైలబుల్‌గా ఉంటది. గూగుల్ క్లౌడ్‌కి తక్కువ మంది ఉంటారు. అలానే తక్కువ రిసోర్సెస్ ఉంటాయి. సపోర్ట్ తక్కువ ఉంటదనమాట. అంటే గూగుల్ సైడ్ నుంచి సపోర్ట్ కాదు. తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి. అలా ఉంటది గూగుల్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. అలానే ఎక్కువ నేర్చుకున్నోళ్ళు ఉంటారు. అలానే ఎక్కువ రిసోర్సెస్ కూడా మనకి యూట్యూబ్‌లో కానీ, సపోర్ట్ గాని ఎక్కువ ఉంటదనమాట. ఓకే. అలానే ఇక్కడ మనకి 3 క్లౌడ్స్ ఉంటాయండి. ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అని. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏం లేదు. సో, మనం ఏంటంటే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. ఆ సాఫ్ట్‌వేర్ ఏంటంటే మనకి డేటా సెంటర్స్ మొత్తం అంటే ఆ సర్వర్స్ మొత్తం ఆర్గనైజేషన్ దగ్గరే ఉంటాయి. బట్ కానీ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి కొన్ని సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి మనం ఈ సర్వర్స్‌ని కూడా మనమే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అదంతా ప్రైవేట్ క్లౌడ్ అనమాట. మాక్సిమం ఏంటంటే మనం ఎక్కువగా అందరూ అడిగేది పబ్లిక్ క్లౌడే అడుగుతారు కాబట్టి అది. సో, 2 క్లౌడ్స్‌ని అంటే కొన్ని సర్వర్స్ పబ్లిక్‌గా, కొన్ని సర్వర్స్ ప్రైవేట్‌గా ఉంటే ఈ రెండిటిని వాడితే దాన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటారు. అంటే కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయటం పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కి ఇవన్నీ. సో, జస్ట్ ఈ సింపుల్ డెఫినిషన్స్ అంటే ఒకవేళ ఇన్ కేస్ అడిగితే ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు తప్పితే మనకి రియల్‌గా యాక్చువల్‌గా ఎక్కడ అవసరం ఉండదు. సో, హ్మ్. యాహ్! ఇది అడగటానికి ఎక్కువ స్కోప్ ఉంటదండి. సో, ఇక్కడేంటంటే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ ఐఏఎస్ అంటే ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అనమాట. ఐఏఎస్ అంటే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీసు. ఎస్ఏఎస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీసు. సో, ఏంటి ఈ డిఫరెన్సెస్ ఏంటి? ఈ డయాగ్రామ్ బట్టి నాకేం అర్థం కాలేదు అని అనొచ్చు. ఎందుకు ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి ఏమి అర్థం అవ్వదు. సో, ఇక్కడేంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంటి? ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంటి? ఓకే. 2 థింగ్స్. మీకు ఇక్కడేంటంటే
ఒక కార్‌ని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చనమాట. ఇది అర్థం కావటానికి ఒక కార్‌ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అర్థమైతే మీకు ఆటోమేటిక్‌గా అది అర్థమవుతదనమాట. కార్ యాస్ ఎ సర్వీస్ లాగా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఏంటంటే, మనం ఒక కార్ కావాలనుకున్నాం అనుకోండి. మనం ఓన్ కార్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్ ప్రైమ్ అని ఎలా అంటే ఏంటిదంటే, మనం ఓన్‌గా ఒక కార్ కొనుక్కొని మెయింటైన్ చేసుకునేదే ఆన్ ప్రైమ్ లాగనమాట. సో, కార్‌ని ఒక లీజ్‌కి తీసుకునేదే సంథింగ్ ఐఏఎస్ లాగా. కార్‌ని హైర్ చేసుకునేది ఒక పాస్ లాగనమాట. ఓకే. టాక్సీ అనేది ఒక సాస్ లాగా. అంటే ఏంటి అంటే, ఓన్‌గా ఆన్ ప్రైమ్‌లో అంటే మనమే కారు కొనుక్కోవాలి. దానికి సంబంధించిన ఫైనాన్స్ మనమే చూసుకోవాలి. అలానే అది తగ్గిపోయిందనుకో, డిప్రిషియేషన్ వచ్చిందనుకోండి, అదే మన రెస్పాన్సిబిలిటీ. దానికేదైనా ప్రాబ్లమొస్తే మనమే సర్వీసింగ్ చేపిచ్చుకోవాలి. ఏదన్నా ఇన్సూరెన్స్ ప్రాబ్లమొచ్చినా కానీ ఈ ఈ రినెవబుల్ అంటే ఏదన్నా కొన్ని ఈజీగా అంటే మార్చేవి ఉంటాయి కదా! స్పేర్ పార్ట్స్ మనమే చూసుకోవాలి. ఇన్సూరెన్స్ మనమే చూసుకోవాలి. టాక్స్ మనమే చూసుకోవాలి. ఫ్యూయల్ మనమే చూసుకోవాలి. డ్రైవర్ మనదే. ఇవన్నీ మనమే మెయింటైన్ చేసుకోవాలనమాట. అది ఆన్ ప్రైమ్. అంటే మీరు సర్వర్స్‌ని మీకు ఆన్ ప్రైమ్‌లో మెన్షన్ చేస్తే ఉంచుకుంటే ఏమవుద్దంటే, సర్వర్‌కి కూలింగ్ మనమే ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ మనమే చూసుకోవాలి. అది లైక్ ఆన్ ప్రైమ్ లాంటిది. ఇక్కడేంటంటే ఇంకొకటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసిందేంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అనమాట. అంటే మనం ఒక కార్‌ని ఒక 1 ఇయర్‌కో లేకపోతే ఒక 1 మంత్‌కో అలా లీజ్ తీసుకున్నాం అనుకోండి. కార్ ఓనర్ డిఫరెంట్ ఉంటాడు. వాడే ఫైనాన్స్‌కి సంబంధించిన ఈఎంఐలు కడతా ఉంటాడు. కార్ డిప్రిషియేషన్ వస్తే వాడిదే రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కార్ తీసుకుంటే దానికి ఏమన్నా 2 ఇయర్స్‌కి తీసుకుంటాం గాబట్టి దానికి చిన్న చిన్న సర్వీసెస్ వస్తే మనమే చూసుకోవాలి. ఏదన్నా చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ పోతే మనమే చూసుకోవాలి. ఇన్సూరెన్స్ మనమే చూసుకోవాలి. ఎందుకంటే లీజ్ అనేది 3 ఇయర్స్, 4 ఇయర్స్ లేకపోతే 2 ఇయర్స్ అలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనమే చూసుకోవాలనమాట. అలానే కార్ అనేది మనం హైర్‌కి తీసుకుంటే ఇది అర్థమైతే మీకు అర్థమవుతది ఇది ఈజీగానే. ఇది అర్థమైతే మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవి ఈజీగా అర్థమవుతాయి. కార్ మనం ఏదైనా హైర్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో, 1 డేకి మనం ఏదన్నా కార్‌ని తీసుకున్నాం అనుకోండి. 1 డేకి హైర్ చేసుకుంటే అప్పుడేంటి మనం టోల్ మనమే పే చేస్తాము. కార్ డ్రైవర్‌కి మనమే పే చేస్తాము. అండ్ ఫ్యూయల్ మనమే పే చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఈ ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్నాయి. 2500 పెడితే మనం ఒక కార్ పంపిస్తాడు. లైక్ జూమ్ కార్ లాంటిదనమాట. హైర్ చేసుకుంటే కార్‌ని తీసుకుంటాం, ఫ్యూయల్ కొట్టించుకుంటాం. జస్ట్ మనమే డ్రైవర్ కాబట్టి మనమే ఇచ్చేసుకుంటాం. అది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. అదే టాక్సీ అనమాట. ఓలా కానీ, జూమ్ కానీ అంటే మనం బుక్ చేసుకుంటాం. అన్నీ వాడే ప్రొవైడ్ చేస్తాడు కదా! జస్ట్ మనం యాప్‌లో నాకిక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలి అనుకుంటే ఓలా కార్ గానీ, క్యాబ్ కానీ వచ్చేస్తది. లైక్ అదే బైక్ కానీ ఏదైనా వచ్చేస్తది. దెన్ మనం ఎక్కడికి కావాలంటే అక్కడ. అదేంటంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఇక్కడ ఇది అర్థమైతే ఇది ఈజీగా అర్థమవుద్దనమాట మీకిక్కడ. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ గురించి మాట్లాడదాం. ఈ రెడ్ కలర్‌దంతా ఇదేంటంటే సాఫ్ట్‌వేర్ యాస్ సర్వీస్ అంటే మీరు జీమెయిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. జీమెయిల్ మీరు వాడుకుంటున్నారు. లేకపోతే ఒక పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ అంటే కొన్ని కంపెనీస్‌లో హెచ్ఆర్ డేటా అంతా మెయింటైన్ చేయటానికి ఒక సాఫ్ట్‌వేర్ కావాలనుకోండి. వాళ్ళేం చేస్తారు? నేనొక కంపెనీ ఉంది. నేను ఒక సాఫ్ట్‌వేర్‌ని ప్రొవైడ్ చేస్తాను. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటే నా హెచ్ఆర్ అప్లికేషన్స్ వాడుకోండి 1 ఇయర్. ఈ 1 ఇయర్‌కి నాకింత అమౌంట్ పే చేయండి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీమార్ట్‌కెళ్ళినా కానీ, లేకపోతే ఎక్కడికైనా షాపింగ్‌కెళ్ళినా కానీ, ఎక్కడికైనా వాళ్ళందరూ మన డేటాని ఎంటర్ అదేంటి అదొక అప్లికేషన్ కదా! అదేంటంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. వాళ్ళ అప్లికేషన్‌ని వాడుకుంటారు. వేరే వాళ్ళు డెవలప్ చేసుండొచ్చు. ఆ అప్లికేషన్ వాడుకుంటారు. వాడుకున్నందుకు ఇంత కావచ్చనమాట. ఈవెన్ ఇప్పుడు జీమెయిల్ అంటే మనకి ఫ్రీ. బట్ కానీ ఆ జీమెయిల్ బ్యాక్ ఎండ్ ఎక్కువ మెయిల్స్ వాడుకోవాలి. లేకపోతే ఎక్కువ డేటా వాడుకోవాలంటే జీమెయిల్ కూడా మనకి మనీ పే చేయాలి. అదేంటంటే జీమెయిలు, అవుట్‌లుక్, జూమ్ ఇవన్నీ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. మీరు జూమ్ ఉంది. కావాలనుకున్నారనుకోండి 1 మంత్‌కి మనం 1 మంత్‌కి పే చేయాలి. లేకపోతే 1 ఇయర్‌కి పే చేయాలి. అది సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఇలాంటి సర్వీసు మనకి ఏడబ్ల్యూఎస్‌లో కూడా ఉంటాయన్నమాట కొన్ని సర్వీసెస్. సో, ఆ సర్వీస్‌ని వాడుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్‌లో గానీ, గూగుల్‌లో కానీ దీన్నే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఫర్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ జస్ట్ వి నో నీడ్ టు మెయింటైన్ ఎనీ అప్లికేషన్, anything. Just we can use it as a end user, we can use the application. Just as a customer, as an end user, we can use the application. That is a software as a.
ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అంటే వాళ్ళేంటంటే జస్ట్ ఇందులో కావాల్సిన నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేస్తారు. అలానే స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తారు. సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు. అలానే వర్చువలైజేషన్ ఏదైనా కావాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్‌వేర్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనమేంటంటే నా దగ్గర ఒక డెవలప్‌మెంట్ టీమ్ ఉంది. నేను డెవలప్ చేసుకోవాలి అప్లికేషన్. సో, నాకు కోడ్ డెవలప్ చేసేవాళ్ళు నేను ఒక పైథాన్ అప్లికేషన్ డెవలప్ చేసుకుంటాను. నాకు సంబంధించింది డేటా. ఇదేంటంటే దానికి కావాల్సిన సర్వర్స్ కానీ, దానికి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, దానికి కావాల్సిన మిడిల్‌వేర్ మొత్తం వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఏడబ్ల్యూఎస్‌లో మనం యూజ్ చేసుకోవచ్చనమాట. దాన్ని ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అని. ఈ గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తది. లైక్ ఆర్‌డిఎస్ అంటాము. రిలేషనల్ డేటాబేస్ కానీ, లేకపోతే అలాంటివి ఉంటాయన్నమాట కొన్ని సర్వీసెస్. లైక్ ఎలాస్టిక్ బీన్‌స్టాక్ కొన్ని సర్వీసెస్ వాటిని పాస్ సర్వీసెస్ అంటారనమాట. అలా కాకుండా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే మనం ఓన్లీ సర్వర్స్‌ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏసుకోవాలి, ఏ మిడిల్‌వేర్ ఏసుకోవాలి, ఏ రన్ టైమ్ ఇవన్నీ మనమే చూస్తే దాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటారు. సో, ఎక్కువ మంది యూజ్ చేసేదేంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీసు. ఓన్లీ డెవలపర్సే ఉన్నారు వాళ్ళ దగ్గర. మిగతా డెవాప్స్ ఇంజినీర్, క్లౌడ్ ఇంజినీర్స్ పెద్దగా లేరన్నప్పుడు వాళ్ళు మోర్ ఆఫ్ పాస్ మీద డిపెండ్ అవుతారన్నమాట. ఎక్కువగా యూజ్ చేసేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. సో, ఇది యూజువల్‌గా ఏంటంటే మోర్ ఆఫ్ యాస్ ఎ బిఫోర్ స్టార్టింగ్ ద క్లౌడ్ కానీ ఏడబ్ల్యూఎస్ రాకముందు సర్వర్స్ అంటే ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? దాంట్లో ఏ మోడల్స్ ఉంటాయి? ఏంటి? అనేది జస్ట్ ఒక ఓవర్‌వ్యూ. సో, ఇందులో మీకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు చెప్పిన క్లాస్‌లో ఇది మోర్ ఆఫ్ ఏంటంటే మీరు ఇక్కడ ఆహ్, బట్టి పట్టాల్సిన అవసరం కానీ, అంటే ఓవర్‌వ్యూ తెలిసుంటే సరిపోతది. దీన్ని మనం ఎక్కడ రియల్‌గా ఎక్కడ వాడమనమాట. యాస్ ఎ కాన్సెప్ట్ తెలిసుంటే మనకి ఓహో! ఏవేవి పాస్ సర్వీసెస్, ఏవేవి సాస్ సర్వీస్, సర్వర్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి గోయింగ్ ఫార్వర్డ్ మాట్లాడతాం కాబట్టి సర్వర్ కానీ ఇలాంటియి, అప్పుడు మనకి డౌట్ రాకుండా ఉంటది. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్స్‌లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకో యాహ్! ఓకే. ఇక్కడ మీరేంటంటే మనకి ఇప్పుడు మీరు ఈ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కానీ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడు మీకేం కావాలంటే మీరు ఫస్ట్ క్వెషన్ ఏంటంటే నేనెలా ప్రాక్టీస్ చేయాలి? నేనేం చేయాలి? అనేది మీకు యూజువల్‌గా నేనెలా నేర్చుకోవాలి? ల్యాప్‌టాప్ ఒకటుంటే సరిపోతదా? ఏం కావాలి అంటే యూజువల్‌గా కామన్‌గా ల్యాప్‌టాప్ కావాలండి. సో, ల్యాప్‌టాప్ ఉండాలి. అలానే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండాలండి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండాలి. అంటే మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి, యూజువల్‌గా మీకొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండాలి. సో, మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలంటే మీకు ఒక డెబిట్ కార్డ్ కానీ సో, వన్ సెకండ్ నేను మీరు ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండి. ఫస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ అంటే తెలియాలి బేసిక్‌గా. అంటే చాలామంది ఏడబ్ల్యూఎస్ అంటారు. లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని కొట్టంగానే మీకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని సో, ఇక్కడ మీరేం చేయాలంటే క్రియేట్ అనే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అన్నారనుకోండి. సో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇక్కడ మీకు ఫస్ట్ టైమ్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు ఆల్రెడీ అకౌంట్ ఇది చేయాలనుకుంటే కొత్త అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మీరు సైన్ ఇన్ టు ద కన్సోల్ అన్నారనుకోండి. సో, మీరు ఆల్రెడీ మీకు ఇది ఉందనుకోండి. అంటే మీకు అకౌంట్ ఉంటే ఓకే. మీకు అకౌంట్ లేదు అనుకుంటే జస్ట్ మీరు న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనమాట. మీకు అకౌంట్ లేదు కాబట్టి సైన్ ఇన్ విత్ డిఫరెంట్ ఇక్కడ మీరు యూజువల్‌గా మీకు ఇలా వస్తది. క్రియేట్ ఎన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని. జస్ట్ క్రియేట్ ఎన్ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మీకు సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ అని వస్తదండి. క్రియేట్ ఎ న్యూ అకౌంట్ ఫర్ ఏడబ్ల్యూఎస్ అంటే మీకు ఇక్కడ మీరేంటంటే మీరు ఒక ఈమెయిల్ ఐడీ కావాలి. సో, అలానే అకౌంట్ నేమ్ మెన్షన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ మనకు మెయిల్ ఒక ఈమెయిల్ వస్తది. దీని తర్వాత మీకేంటంటే బేసిక్‌గా నాకు ఆల్రెడీ ఉంటాయి కదా! మీకేంటంటే దీనికి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసిన కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ అడుగుతదండి. సో, ఆ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అడిగిద్ది. రూ. 2 కట్ అవుతాయి. కట్ అయిన తర్వాత ఇదేంటంటే మోర్ ఆఫ్ ఫ్రీయే అండి. అంటే మీరిప్పుడు క్రెడిట్ కార్డ్ ఇస్తే మీకు ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదా? అట్లా ఏమి ఉండదండి. ఇక్కడేంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఏడబ్ల్యూఎస్‌లో వాడుకోవటానికి. సో, అన్ని సర్వీసెస్ వాడుకోవాల్సి అంటే ఓన్లీ 750 అవర్స్ ఉంటది. 3 మంత్స్ ఉంటదండి వ్యాలిడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. మీరు ఈరోజు క్రియేట్ చేసి కొన్ని సర్వర్స్ క్రియేట్ చేసుకొని వదిలేసుకో అట్లా కాదు. మీరు సింపుల్‌గా యూట్యూబ్‌లో చూస్తే అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎవరిదైనా క్రెడిట్ కార్డ్ ఎవరైనా ఉంటే ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. లేదు అనుకుంటే మీకు ఆల్రెడీ హౌ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అంటే చాలా స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్‌గా ఇస్తారు. సో, హౌ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనంగానే ఒకసారి గూగుల్‌లో టైప్ చేసి చూడండి. హౌ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని. అన్నీ చూడొచ్చు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఎవరైనా డీటెయిల్స్ ఉంటే వి విల్ క్రియేట్ ఇట్. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా కానీ చూడండి. హౌ టు క్రియేట్ ఎన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని చాలా క్లియర్‌గా వస్తది. సో, ఒకసారి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే దెన్ వి కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. ఎందుకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎందుకు అనుకుంటే ఎన్ని సర్వర్స్ కానీ ఏదైనా మనం ప్రాక్టీస్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలండి. సో, మీరు సింపుల్‌గా డీటెయిల్స్ కావాలి. ఒక డెబిట్ కార్డ్ కావాలి. ఒక అంతే. అవి ఉంటే మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి. మీరు రెడీగా పెట్టుకోండి. మీరు స్క్రీన్ మనం కెన్ సార్ట్ ఔట్ దట్ వన్. మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఒకటైతే క్లియర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 3 మంత్స్ ఉంటది. అలానే 750 అవర్స్ పర్ మంత్ ఉంటది. అలానే అన్నీ యూజ్ చేసుకోలేము. అన్ని సర్వీసెస్ అంటే కొన్ని సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 సర్వర్స్‌ని ఈరోజు క్రియేట్ చేసి మర్చిపోయారనుకోండి. 10 సర్వర్స్‌ని ఈరోజు క్రియేట్ చేసి మర్చిపోయి ఒక 2 డేస్ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా ఆ పర్టిక్యులర్ మంత్‌లో బిల్ ఎక్కువొచ్చేస్తదనమాట. సో, ఇక్కడ 3 మంత్స్ వరకు యూజువల్‌గా మీకు బిల్ ఎక్కువొచ్చినా, ఏమొచ్చినా 3 మంత్స్ వరకు వాళ్ళేం చేయరండి. మీరు యాక్టివ్‌గా యూజ్ చేసుకోవచ్చు. మీరు 3 మంత్స్‌లో పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే 3 మంత్స్ తర్వాత అది డీయాక్టివేట్ అవుతది యూజువల్‌గా. మీకేం మనీ ఆటోమేటిక్‌గా మీ క్రెడిట్ కార్డ్ నుంచి కట్ అవ్వదు. అక్కడ మీరు ఆప్షన్ కొంచెం క్లియర్‌గా ఈ ఆటోమేటిక్‌గా కట్ అవ్వాలా? ఎక్కువ ఎక్కువ బిల్లొస్తే అది ఉంటది. అలాంటిది ఏం సెలెక్ట్ చేయకుండా ఉంటే చాలు. చాలా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే. ప్రీ రిక్విజిట్ అయితే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి కావాలండి. అది ప్రీ రిక్విజిట్. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు. ఎనీ డౌట్ ఇన్ దిస్? ఓకే. ఏం డౌట్ లేకపోతే ఫస్ట్ ఏంటంటే యూజువల్‌గా అయితే ఏడబ్ల్యూఎస్ చెప్పొచ్చు. ఫస్ట్ మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇంకా లేదు కాబట్టి యూజువల్ నా దగ్గర కూడా ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏమీ లేదు ప్రెజెంట్. సో, ప్రెజెంట్ అయితే గిట్ స్టార్ట్ చేస్తామండి. ఇట్ విల్ టేక్ 5 డేస్ పడుతుంది. 5 అవర్స్ పడుతుంది. 5-6 అవర్స్ గిట్ పడుతుంది. సో, మీన్‌వైల్ ఈ 5, 6 డేస్‌లో అయిపోయేసరికి మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తే దెన్ వి విల్ గో టు ద లైనెక్స్ అనమాట. లైనెక్స్ పార్ట్‌కెళ్తాము. సో, ఈ లైనెక్స్ ఎందుకు అంటే మీరు యాజ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కావాలంటే కంపల్సరీ బేసిక్ లైనెక్స్ కావాలి. ఈ లైనెక్స్ కావాలంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎందుకు సార్ అంటే మనం సర్వర్స్‌ని క్రియేట్ చేసి లైనెక్స్ ప్రాక్టీస్ చేయాలంటే మనకు ఒక సర్వర్ కావాలనమాట. అది మనం ఏడబ్ల్యూఎస్‌లో ఒక సర్వర్ క్రియేట్ చేసి చేస్తాం. యూజువల్‌గా మీ దగ్గర కూడా చేయొచ్చు ల్యాప్‌టాప్‌లో. అదంతా ఇట్స్ ప్రాసెస్ అనమాట. అదంతా అవసరం లేదు కాబట్టి ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంటే చాలు. యాహ్! ఈరోజు క్లాస్ ఇదే అండి. సో, యాక్చువల్‌గా రేపు క్లాస్ ఉండక ఉండదు. ఎందుకంటే వేరే వర్క్ ఉంది. సో, థర్స్‌డే క్లాస్ ఉంది. ఓకేనా? యాహ్! ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీథింగ్ దెన్ వి విల్ వైండ్ అప్. సో, మీరు సైలెంట్‌గా ఉండొద్దండి. ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఇంటరాక్షన్‌గా ఉండాలి. నేనేమి అనుకోను. ఎందుకంటే మీరు నేర్చుకోవడానికొచ్చినప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీగా అడగాలి. సో, మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయితే అడగొచ్చు. లేకపోతే స్టార్టింగ్‌లో అడగొచ్చు. ఎండింగ్‌లో అడగొచ్చు. ఆహ్, ఎక్కడైనా అస్సలు అర్థం కాకపోయినా అడగొచ్చు. ఎందుకంటే మీకు యూజువల్‌గా ఎక్కడైనా కంటెంట్ అర్థం గాకపోతే మీరెక్కడైనా స్ట్రక్ అయితే మీకు గైడ్ చేసేవాళ్ళు కావాలి కాబట్టి మీరు క్లాస్ జాయిన్ అవుతారు. అంతే గదా! అందుకని మీకేమైనా డౌట్స్ వస్తే కంపల్సరీగా అడగండి. మీకు పాత్ తెలీదు కాబట్టి ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది
దానికోసం ఈ ట్రైనింగ్. మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే కంపల్సరీగా అడగండి. సో విల్ క్లారిఫై దట్ వన్. హలో. చెప్పమ్మా. అది ఓకే. అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా మొత్తం ఎక్స్పీరియన్స్ దీనిపైన ప్రొజెక్ట్ చేసి వెళ్ళొచ్చా? ఐ మీన్ అంత కంటెంట్ చేయొచ్చండి. వస్తుందంటారా? చేయొచ్చు. మీరు బేసిక్‌గా పైథాన్ అంటున్నారు కాబట్టి ఇంకా మీకు చాలా ఈజీగా ఉంటది. చేయొచ్చు మొత్తం కంప్లీట్‌గా. మనం చెప్పే కోర్స్ అట్‌లీస్ట్ 4-5 ఇయర్స్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకే. ప్రొజెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అవునవును. అవును. హుహు. ఓకే. అదే. మోర్ ఆఫ్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ క్లాసెస్ వింటారు. దెన్ వదిలేస్తారు. దెన్ యూజువల్‌గా ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టీస్ చేయాలి. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఫ్రీక్వెంట్‌గా దాన్నేంటంటే పట్టుకొని వదలకూడదనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఒక 20 డేస్, 1 మంత్ జస్ట్ అలా వినేసి వదిలేస్తారనమాట. ఓకే. అది ఇదని కాదు. ఎక్కడ నేర్చుకున్నా మీరు ఏం నేర్చుకున్నా కానీ మీరు ఒకటి నేర్చుకోవాలి కంటిన్యూయస్‌గా దాన్ని ఇది చేస్తేనే ఇదవుతది. హుహు. సో, ఇక్కడ మధ్య మధ్యలో మాక్ ఇంటర్వ్యూస్ లాగా ఏమన్నా ప్లాన్ చేస్తారా? లైక్ ఐ మీన్ ఇప్పుడనే కాదు. మేబీ ఆఫ్టర్ ఎలా యూజువల్‌గా 2 మీరు మంత్స్. అబ్జర్వ్ చేస్తే మనం చేస్తామండి. క్లాస్ చెప్పేటప్పుడే మనం ఇంటర్వ్యూస్‌లో ఏ క్వెషన్స్ ఎలా అడుగుతారు, ఈ ఈ పర్టిక్యులర్ అదే. టాపిక్‌లో అడుగుతారనేది మనం క్లాస్ చెప్పేటప్పుడే చేస్తాము. చెప్తున్నారు. విన్నాను నేను కూడా వర్చువలైజేషన్ దీని గురించి విన్నాను. అవును. సో, ఐ మీన్ ఐ మీన్ ఎట్లా 2 మంత్స్ క్లాస్ కాబట్టి సో, కంప్లీట్ ఆబ్వియస్‌గా అయిపోయిన తర్వాత ఏంటంటే ఏమైనా. మనం ప్రాసెస్ ఏంటంటే మీకు యాక్చువల్‌గా నేను అంతకుముందు చెప్పినట్టు ఒక 1 మంత్ అయిన తర్వాత యూ కెన్ రెజ్యూమ్ కానీ మీరు మెన్షన్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తది. ఏ క్వెషన్స్ అడుగుతున్నా అవి మీరు అడగొచ్చు. సో, మనం రెజ్యూమ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం మనం క్లియర్‌గా చెప్తాము. అలానే ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ అంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా అంటే ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కాకుండా మన కాన్సెప్ట్స్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ అనేది జస్ట్ 1 మంత్ అంటే మీరన్నట్టు 1 మంత్ తర్వాత ఉంటది. సో, ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ఎక్కడ వరకు వచ్చారు అనేది టేక్ అనమాట. 1 ఆర్ 2 అవర్స్ తీసుకుంటాం. దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే. నోట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అసలు? యాహ్! అంటే లైక్ మరీ 7 మార్క్స్ క్వెషన్ అండ్ ఆన్సర్ టైప్ కాదు. జస్ట్ లైక్ ఓవర్ వ్యూ చూసుకోవడానికి అలాగా. నోట్ ప్యాడ్‌లో రన్నింగ్ నోట్స్ ఉంటది. సో, ఎవ్రీథింగ్ ఆ రన్నింగ్ నోట్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతదనమాట. రన్నింగ్ నోట్స్ ఇస్తాము. కొన్నిటికేంటంటే మోర్ ఆఫ్ థియరీ అసలుండదండి. ప్రాక్టికలే ఉంటది. సో, మీరేంటంటే వీడియో చూసి మళ్ళా మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకు థియరీ కొంతవరకు ఉంటది. సో, ఆ థియరీ మీకు ఆల్రెడీ అంతకు ముందున్న రన్నింగ్ నోట్స్ చూపిస్తాను. రికార్డెడ్ సెషన్స్ మాకు మళ్ళీ ఐ మీన్ యాక్సెస్ ఇస్తారా? రికార్డింగ్ సెక్షన్స్ వాళ్ళిస్తారు. ఇన్‌స్టిట్యూట్ ఓకే. వాళ్ళు మీరు అదే. యాక్సెస్ చేసుకోవచ్చు. సో, నేను అంతకు ముందున్న రన్నింగ్ నోట్స్ నేను చూపిస్తానండి. సో, ఎక్కడో ఉన్నట్టుంది నా ల్యాప్‌టాప్‌లో. మీకు నెక్స్ట్ క్లాస్‌లో మీకు రన్నింగ్ నోట్స్ అంటే ఎలా ఉంటదనేది. యూజువల్‌గా ఏంటంటే ఈ క్లాస్ మొత్తం థియరీ ఉంది. అసలు మన క్లాస్‌లో థియరీ ఎక్కడ ఉండదండి. అంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఏంటి ఎంతవరకు అనేది ఒక 2-3 మినిట్స్ థియరీ ఉంటది. సో, మోర్ ఆఫ్ ఏంటంటే ప్రాక్టికల్‌గానే ఉంటది. ఎందుకంటే డెవాప్స్ కానీ మనం ప్రాక్టికల్‌గా ఎలా చేస్తున్నాం అనేది మెయిన్ ఉంటదనమాట. సో, అసలు థియరీ ఎక్కడ చాలా తక్కువ ఉంటదనమాట. బట్ మీకు రన్నింగ్ నోట్స్ అయితే ఎంతవరకు రన్నింగ్ నోట్స్ అవసరం ఏంటి అనేది ఆ రన్నింగ్ నోట్స్ అయితే ఉంటది. సో, మీకు శాంపిల్ రన్నింగ్ నోట్స్ నేను ఇచ్చేస్తాను. చూపిస్తాను రేపు. ఓకే. ఎలా ఉంటదో మనదని. రేపు నాకు మార్నింగ్ వేరే వర్క్ ఉందండి. సో, మోస్ట్ ప్రాబబ్లీ నేను థర్స్‌డే తీసుకుంటాను. ఓకేనా? మీకు ఈవెన్ అందరికీ 9 టు అంటే యూజువల్‌గా నాకు ఆఫ్టర్‌నూన్ 1:00 నుంచి 1:30 నుంచి వర్క్ స్టార్ట్ అవుతది. నేను మార్నింగ్ టైంలోనే ఫ్రీగా ఉంటాను. సో, యాస్ ఆఫ్ నౌ అయితే లాస్ట్ కొన్ని 3 మంత్స్ నుంచి నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేను క్లాస్ చేయలేదు. సో, ప్రెజెంట్ ఈ బ్యాచ్ స్టార్ట్ చేసాం. అంతకుముందు బ్యాచెస్ ఉన్నాయి కంటిన్యూగా. మధ్యలో 2-3 మంత్స్ బ్రేక్ ఇచ్చాను. నేను ఇప్పుడు మీకు 8-9 కావాలా? 9-10 కావాలా? లేకపోతే మీ కన్వీనియంట్ అనమాట. ఈ 2 స్లాట్స్‌లో ఏదో ఒక స్లాట్ మీరు పిక్ చేసుకోండి.
మార్నింగ్ కదా సార్? మార్నింగ్ మ్మ్. 8 ఏదైనా to ఓకే 9 కానీ సార్. 9 to 10 కానీ మీరు ఏదో ఒక స్లాట్ అందరికి ఏది కన్వీనియంట్ అవుతుంది. లైక్ 10 to 11 అంటే మోస్ట్ ప్రాబబ్లీ నాకు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఉంటాయి 10 to 11. సో 9 to 10 ఓకే సార్. ఓకే. మిగతా వాళ్ళకి కూడా మీ కన్సర్న్ చెప్పండి, దాన్ని బట్టి మనం ఒక టైం. ఓకే. 8 to 9 ఓకే సార్. ఐ మీన్ నాకు కూడా 8 to 9 అనుకుంటున్నాను, బికాస్ 9కి మళ్ళీ లాగిన్ టైం. ఓకే 8 to 9 ఫిక్స్ చేయండి సార్, అందరికి అదే కన్వీనియంట్గా ఉండేది. ఓకే యా ఓకే దట్స్ ఇట్. రేపు అయితే క్లాస్ ఉన్నది మా థర్స్డే. ఓకేనా, రేపు వినాయక చవితి కొంచెం ప్రోగ్రామ్ ఉంది మా అపార్ట్మెంట్, సో అందుకని రేపు కుదరదు, థర్స్డే చేసుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఓకే దెన్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.